హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సింపుల్ అండ్ టేస్టీగా స్ట్రీట్ స్టైల్‌లో బఠానీ చాట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. సో, దీనికోసం ముందుగా ఒక పాన్ పెట్టుకొని దీంట్లో అయితే ఆయిల్ వేసుకోవాలి. సో, ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని, అలాగే 1 మీడియం సైజ్‌లో ఉండే ఆనియన్స్‌ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఆనియన్స్ అనేవి మరీ ఎక్కువగా కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదండి. కొంచెం సాఫ్ట్‌గా అయితే సరిపోతుందన్నమాట. సో, ఈ విధంగా సాఫ్ట్‌గా అయిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం పసుపుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ బఠానీ చాట్. సో, మీరు ఒక్కసారి ప్రిపేర్ చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తారు. సో, అలాగే ఒక మీడియం సైజ్‌లో ఉండే టొమాటోని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి వేసుకోవాలన్నమాట. టొమాటోస్ కూడా మంచిగా సాఫ్ట్‌గా అయిపోవాలండి. అంతవరకు కుక్ చేయాలన్నమాట. సో, చూడండి టొమాటోస్ అనేవి మంచిగా సాఫ్ట్‌గా అయిపోయాయి కదా! సో, ఇప్పుడైతే మిగతా ఇంగ్రీడియెంట్స్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. సో, దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్ అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అలాగే చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. సో, ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని, సో, ఈ మసాలాలన్నీ కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో, దీంట్లో చూడండి గరం మసాలా కూడా యాడ్ చేశాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చాట్ మసాలా వేస్తేనే టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటదండి. సో, ఇప్పుడు ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న బఠానీ ఉంది కదా! సో, దాన్ని వాటర్‌తో సహా దీంట్లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో, దీంట్లో కొన్ని బఠానీస్ అనేవి తీసేసుకొని దాన్ని గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలన్నమాట. సో, ఇది బాగా కుక్ అయిన తర్వాత సో, ముందుగా ఈ విధంగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కొన్ని బఠానీలు. సో, దాన్ని కూడా దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో, ఆయిల్ అనేది పైకి రిలీజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని, పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బఠానీ చాట్ అనేది రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగా ఉంటుందండి. సో, మనకి తిక్కుగా కావాలంటే సో, కొంచెం గట్టి పడనివ్వండి. కొంచెం పలుచగా కావాలంటే సో, కన్సిస్టెన్సీ అనేది చూసి చేసుకోండనమాట. సో, ఇంతే. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. చూడండి ఎంత బావుందో. చూస్తేనే నోరూరిపోతుంది కదా! టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది.